నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసంలో పట్టణానికి చెందిన పలు శాఖలకు చెందిన అధికారులు మరియు ఎమ్మెల్యే అభిమానులు అనుచరులు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అనుచరులు ఆయనకు పూలమాలలు వేసి శాల్వాలు కప్పి సత్కరించారు. మీరు ఎప్పుడు వచ్చినప్పుడు మా వాళ్ళు ఫోన్ చేసి ఉన్నారంటే మీరు మా పూజ ఏమైనా చిన్న ఫోన్ చేయకూడదు. కలిసిన వాళ్ళు వచ్చండి పండి మీతో కూడా కలిసిన వాళ్ళు రండి. మీరు ఖాళీగా వచ్చారనుకోండి చెప్పాలి చెప్పొద్దు ఎట్లా అది తప్పు కదా. వెనకాల చచ్చిపోతున్నాము మాట్లాడాలి రెప్రజెంటేషన్ ఇవ్వాలంటే వాళ్ళు నేను తిరిగినప్పుడు మాకేందంటే ఇక్కడ చేసేవాళ్ళం అంటే ఒక పోస్ట్ సబ్జెక్ట్ ఒక పోస్ట్ ఇప్పుడు డిఎస్ ఇంక్లూడ్ చేశారు ఏంటి ఇంక్లూడ్ అయ్యండి అంటే కొత్త స్కూల్స్ ఇప్పుడు మన గూడూరు స్కూల్ చెప్పండి చెప్పేది మా ఫోన్ ఎట్టి మా జరుకు ఫోన్ ఎట్టి పండి 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 ఒక్క సైడ్కి కొద్ది సైడ్కి అక్క సైడ్ రండి మీతో మాట్లాడుతుంది షేర్ చేసుకోవాలి. గురుకుల పాఠశాల మరియు ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటూ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యం పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లా గూడూరు గ్రేడ్ 1 పరిధిలోని చెన్నూరు గ్రామంలో ఉన్న గురుకుల పాఠశాల మరియు ప్రభుత్వ పాఠశాలలను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గురువారం పరిశీలించారు. కొద్ది రోజుల క్రితం చెన్నూరు గ్రామంలో ఉన్న గురుకుల పాఠశాలలో చదువుతున్న పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు విద్యాశాఖ అధికారులు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాఠశాలకు వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. కలుషిత మంచినీటి సరఫరా కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు ప్రాథమికంగా అంచనాకొచ్చారు. ఈ తరుణంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాఠశాలను తనిఖీ చేసి అక్కడ ఉన్న వసతులను స్థానిక అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ విద్యా సంస్థలలో మెరుగైన వసతులు ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు ఉత్తమ బోధన అందించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశిస్తున్నామన్నారు. కాకుండా ప్రకారం హాస్పిటల్ పోకుండా మళ్ళీ మీరేమన్నా ఇలా తినేసి 5 రోజులు పెట్టి పోగా తినేసి మీరు పోకుండా
పక్కన వేరే పిల్లకాయలు చెప్పారు, మీరు ఏం జరిగింది చెప్పండి. చెప్పండి. ఎవరు ఆలోచించండి. మా బిడ్డగా అంతే కదా, అంత పేద ఉంటుందమ్మా. ఏంది ఎంతవరకు సార్ ప్రోగ్రామ్ సార్ కాంట్రాక్ట్ నమస్తే. పరిమితం సునీల్ అంటారు. మన మెట్రో అందరికీ నమస్కారం. ఇటీవల ఈ గిరిజన బాలుర హాస్టల్లో స్కూల్లో ఒక సంఘటన జరిగింది. దాదాపు 13 మంది 28 మంది విద్యార్థులు బాగా ఇబ్బందులు, వాంతులు, విరోచనాలు చేసుకొని హాస్పిటల్లో జాయిన్ అయిన విషయాన్ని కూడా అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి కూడా మా మున్సిపల్ కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు అందరూ కూడా ఫ్రీక్వెంట్గా ఇక్కడికి వచ్చి అవన్నీ కూడా చూస్తున్నాడు. వీళ్ళు వచ్చినప్పటి నుంచి కొద్దిగా మెరుగైంది హాస్టల్ పరిస్థితి కూడా. అంతకుముందు బాత్రూమ్లు కూడా సక్రమంగా లేనటువంటి పరిస్థితి. అట్లాగే ముఖ్యంగా కూరగాయల కాంట్రాక్టర్ సురేష్ అంటే శేఖర్ వారానికి ఒకసారి కూరగాయలు తెచ్చి నిల్వ ఉంచి 6వ వారం తర్వాత 8వ రోజు ఆ కూరగాయలు మళ్ళీ వాడేదన్నమాట. నేను చెప్తున్నా హెడ్ మాస్టర్ గారు, ప్రిన్సిపల్ గారు అయినా. ఇప్పుడు మీరు కానీ మీ హెడ్ పిఓ గారు మందారాణి గారు ఇంట్లో ఇట్టే చేస్తున్నారు. మీరు మందారాణి గారిని అడుగుతున్నా, ఏమ్మా నువ్వు నీ ఇంట్లో 5 రోజులకు ఒకసారి ఇట్లా కూరగాయలు తింటున్నావా? మీరు కొల్లుడై ఎస్సీ ఎస్టీ బిడ్డల ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ యొక్క డబ్బుని మీరు ఎంత గోల్మాల్ చేస్తున్నారో దానిపైన విచారణ చేపట్టమని కలెక్టర్ గారికి లెటర్ పెడుతున్నా. ఖచ్చితంగా ఈ గిరిజన హాస్టల్స్లో ఉన్నటువంటి హెడ్, ఆమె ఏం పేరు, రాణి మందారాణి గారు, అట్లాగే ఈయన ఇక్కడ ప్రిన్సిపాల్ మసూద్, ఇలాంటి ప్రిన్సిపాల్ చాలా ఎస్టీ గురుకుల పాఠశాలలో ఉన్నారు. వీరిద్దరిపైన విచారణ చేపట్టాలి ఖచ్చితంగా. ఈరోజు ఆ బెడ్లకి ఏమన్నాయంటే ఇప్పుడు మందారాణి గారి రెస్పాన్సిబిలిటీ, ఈ ప్రిన్సిపాల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళే చెప్పాలని చెప్పి ప్రజలు చెప్పాలని నేను తెలియజేస్తున్నా. ప్రజల డబ్బులతో మీరు జీతాలు తీసుకుంటా మీరు ఏమని అడిగితే అన్ని వ్యంగ్యంగా. నేను ఒకరోజు పిలిపించి, ఏమయ్యా ఎస్టీలో ఎంతమంది చేయారంటే 20 మంది 30 మంది అన్నారు. ఎన్ని సీట్లు అంటే ఎన్ని సీట్లుడా, ఎన్ని సీట్లు ఓట్లు 320 గాను ఇక్కడ ప్రతి సంవత్సరం 100-120 సీట్లు మిగిలిపోతూ ఉంటాయి. ఆ స్థానంలో ఎస్సీలకి బీసీలకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది నిశ్చితం కుదరదు అంటాడు. ఎందుకు కుదరదు నాకు అర్థం కావట్లే. అందరు ఈరోజు పేద విద్యార్థులు ఎక్కడ కూడా సీట్లు లేకుండా, రెసిడెన్షియల్ స్కూల్ సీట్లు లేకుండా అల్లాడితే తిరుగుతూ ఉంటే, ఇక్కడ మీరు ఎస్టీలు ఎంతమంది వస్తే అంత చేర్చుకోవాలి ఖచ్చితంగా. దాని తర్వాత ఎస్సీలకి బీసీలకి అవసరమైతే పేద ఓసీలకు కూడా అవకాశం ఉంటే ఇస్తే ఇది మీకు పుణ్యం అని నేను చెప్తుంటే, వ్యంగ్యంగా ఈయన ఆయనతో మాడతాం, ఆయనతో మాడతాం వ్యంగ్యంగా. 1-2 ఇస్తారంట, వెళ్తే తాతలు ఇచ్చినట్టు. ఇలా జవాబు తాతలు రాసి పెట్టారా? మీద ఇది స్కూలు అది ఆమెదే. వ్యంగ్య మాటలు మాట్లాడుతూ అప్పుడే అనుకున్నా ఈ వ్యవహారం బలి ఉంది స్కూల్లో అని. తీరా చూసి 2 రోజుల తర్వాత ఇది బయటపడింది ఆ బిడ్డల పరిస్థితి. ఆ బిడ్డలో చాలామంది వైద్యులు స్పందించుకుంటే, మా కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు స్పందించుకుంటే ఆ బిడ్డలు చాలామంది ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం. ఖచ్చితంగా వాళ్ళకి ఈ విధంగా జరిగినందుకు ఈ అధికారి పైన, ఉషారాణి పైన, మందారాణి పైన ఖచ్చితంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలా. ఖచ్చితంగా సంబంధిత మంత్రివర్యుల గారికి ఈరోజు ఫ్యాక్స్లో పంపిస్తాను. ఖచ్చితంగా వీళ్ళిద్దరిపైన చర్యలు తీసుకోవడం తథ్యం. ఏం దీంట్లో ఒప్పుకునే సమస్య లేదు. లేకపోతే వీళ్ళు 5 రోజులు కూరగాయలు వేరింట్లో తినమని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ ఫ్రిడ్జ్ లేదు. ఫ్రిడ్జ్ అన్న ఉంటే పర్వాలే, ఫ్రిడ్జ్లో పెట్టారంటే అది ఒక రకం. ఫ్రిడ్జ్ లేదు.
అట్లాగే టాయిలెట్స్ దారుణంగా ఉండే పరిస్థితి. 1/2 కిలోమీటర్ వాసన బయటికి. మా కమిషనర్ గారు 3 రోజుల నుంచి ఆయన మున్సిపల్ సిబ్బందిని పెట్టి ఇక్కడ క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ మామూలుగా మెయింటెనెన్స్కి ఖచ్చితంగా డబ్బులు పడుతుంటారు మీరు టాయిలెట్స్ క్లీనింగ్కి. మీరు ఏం చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. చిన్న బిడ్డలు వాళ్ళకి ఏమైనా అయితే పరిస్థితి అని చెప్పి మేము అడుగుతున్నా. కాబట్టి దయచేసి మారండి. అంబేద్కర్ దైవాలు ఉద్యోగాలు వచ్చాయి. మీరందరూ ఎస్సీలు, మీ బిడ్డలను ఇట్లా చూసుకుంటారని అడుగుతున్నా. మీరు ఎస్సీలు గారి ఉద్యోగాలు ప్రిన్సిపాల్గా ఇస్తే ఆ బిడ్డలను మీ ఇష్ట ప్రకారం 5 రోజులకు ఒకసారి కుళ్ళిపోయినటువంటి కూరగాయలు వేసి ఈరోజు అనారోగ్యాన్ని పాలు చేశారంటే అది పాపం శాపం కూడా అని చెప్పి నేను తెలియజేస్తూ, మళ్ళీ ఇలాంటివి ఇక్కడ గూడూరు కాన్స్టిట్యున్సీలో పునరావృతం అయితే ఆ సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ బాధ్యులు అని చెప్పి నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా పీడీ గారి పైన ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. అదే విషయాన్ని మా కమిషనర్ గారికి పోయి ఎంఆర్ఓ గారు చెప్తున్నాను. సార్ మీరు కూడా ఖచ్చితంగా మీ రిపోర్ట్లో ఎవరు దీనికి నిర్లక్ష్యం ఇచ్చారో దాన్ని పంపించండి, నేను మిగతా నేను చూస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా గూడూరు గ్రేడ్ 1 మున్సిపాలిటీ పరిధిలోని చెన్నూరు గ్రామంలో ఉన్న పోలేరమ్మ దేవస్థానంలో గురువారం గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన సునీల్ కుమార్ విజయం సాధించాలని స్థానిక టీడీపీ నాయకులు పోలేరమ్మ అమ్మవారికి మొక్కుకున్నారు. ఈ క్రమంలో అమ్మవారి మొక్కు తీర్చుకుంటున్న తరుణంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ దేవస్థానంలో అమ్మవారిని దర్శించుకున్నారు. स्वाबुदानि द्रिवादा सुंदो दिवे द्रिवादुर्दा पुरुषः लादो स्नेह वचनः रामदो शास्त्र सत्य तस्मात् हृदय वीरवत्पुरुषेण विषः देवादग्नं तेन देवाज संजुष्पति ओम शांति 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 ओम शांति चर्दम सत्संतान सौभाग्य शुभावलवाच्यर्थम वर्षे वर्षे प्रयुक्तानामष्टैश्वर्यो वाञ्छाफलसिद्ध्यर्थम श्री చెన్నూరు గ్రామ భక్తజనానేన సువిక్షణార్థం శ్రీ 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 పోలేరమ్మ జాతర మహోత్సవ సమయే శ్రీ 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 పోలేరమ్మ దేవతనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం సకలాభిష్ట సిద్ధ్యర్థం ధన ధాన్య పుత్ర పౌత్ర వంశ గోత్ర అభివృద్ధ్యర్థం సకలాభిష్ట సిద్ధమనో వాంఛితాఫల సిద్ధ్యర్థం వాసు సురేంద్రకుమార్ నామదేవస్యాః సకల రాజ్యాధికార పదవి అనుకూలత ప్రాప్త్యర్థం ఉన్నత పదవి అనుకూలత ప్రాప్త్యర్థం సకలాభిషుద్ధం శ్రీ పోలేరమ్మ దేవతాభ్యర్మాచానావాహనాది షోడశోపచార పూజాంజగరిషే గరసారాధనం గరిష్యే నమః అంబ హృదంబాయ సంభవి చంద్రమౌళి ఉమా పార్వతీ కాత్యాయని హైమోదే భైరవి శివానిత్రైని చిత్రిపతి దేవత శ్రీరాజరాజేశ్వరి శ్రీ వాసవి కనికా పరమేశ్వరి काला दिवकाल महा सर्वोदय नमः प्रभाकर देवी नमः तेजो देवी नमः मनोदेवी कल्याण देवी नमः वासुदेव नमः मुखिरमति नमः महिमा सुदिन मागे प्रागोदर मुक्ति सुदिन उचास सुदिन ठेकले चले वल्समे सर्वार्थ सर्वके ये प्रियंबके देवी नारायणी नमोस्तुते ओम श्री महालक्ष्मी महाकाली महालक्ष्मी महासुब्रमणी श्री 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 पोलेरम्म देवता अनुग्रह कटाक्षस्तु ग्राम सुभिक्षणार्थं नामदेवस्यः सकल राज्याधिकार प्राप्तिरस्तु उन्नति पदवी प्राप्तिरस्तु धन धान्य पुत्र पौत्र वंश गोत्रस्तु श्री 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 पोलेरम्म देवता जय पोलेरम्म ఎవరాడా బుల్లర్సరా అబ్బాయి రాతలే కట్టు కడితే ఇటుకలు లేచిపోతాం అమ్మగండి అడుగు చేపట్టుకున్నా పాప అడుగు చేపట్టుకున్నా
తిరుపతి జిల్లా గూడూరు గ్రేడ్ 1 మున్సిపాలిటీ పరిధిలోని చెన్నూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం పార్లమెంటు నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి నివాసంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ స్థానిక నాయకులతో సమావేశమై జరిగిన ఎన్నికల ప్రక్రియపై విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, పట్టాభి చాంద్ బాషా, హరికుమార్ తదితరులు పాల్గొన్నారు. చాలా మీద మాల్లో పాలు సట్టిపోతే సట్టి అన్నీ అయిపోతాయి. ఎదుర్కో ఓకేనా? ప్రకారంగా చేసేయండి అంతే. ఇప్పుడు రైట్ కూర్చున్నా కేసు రైట్ కూస్తే అది ఇంతమందినా రేపు కృషి దొరకాలంటే నేను చదివిన పాఠశాలలో ఎమ్మెల్యే హోదాలో విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ పంపిణీ చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, ఈ పాఠశాల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం నాడు స్టూడెంట్ కిట్స్ పథకంలో భాగంగా యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, బూట్లు, స్కూల్ బ్యాగు, బెల్ట్ తో కూడిన కిట్ అందజేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో గూడూరు పట్టణం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ హాజరయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆయనతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు తిలకించారు. అనంతరం విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, స్టూడెంట్ కిట్స్ పంపిణీ పథకం ద్వారా నియోజకవర్గ పరిధిలో 24,553 మంది విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విద్యా సంస్థలు అభివృద్ధి చెందుతాయని, వీటిల్లో చదువుతున్న విద్యార్థులు మంచి భవిష్యత్తు కలిగే విధంగా ఉత్తమ ఉపాధ్యాయులు ఉత్తమ బోధన అందిస్తారని పేర్కొన్నారు. ప్రత్యేకించి తాను చదివిన ఈ పాఠశాల అభివృద్ధికి ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. పిల్లలకి నా ఆశీస్సులు. ఈరోజు చాలా సంతోషం. మొట్టమొదటిసారిగా నేను గెలిచిన తర్వాత మొదటి పాల్గొనేటువంటి సభ ఇదే. అధికారపూర్వకంగా చాలా అది నేను పుట్టిన ఊళ్ళో, నేను చదివిన స్కూల్లో, నేను ఎమ్మెల్యేగా ఇక్కడ అతిథిగా రావడం నిజంగా నా పూర్వజన సుకృతం అని చెప్పి తెలియజేస్తున్నాను. చిన్నపిల్లలు ఈ సమాజాల కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నపిల్లలు అంటే దైవ స్వరూపులు, నిజంగా దేవుళ్ళతో సమానం. ఏ కళాకారులైనటువంటి చిన్నపిల్లలు ఆ యొక్క కార్యక్రమంలో నేను పాల్గొనడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే ముఖ్యంగా టీచర్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నామమ్మా, బిడ్డలంతా పేద బిడ్డలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీల్లో పేదలు, అలాగే మిగతా కులాల పేదలు కూడా చదువుతున్నారు. కోటేశ్వరులు అయితే మన గవర్నమెంట్ స్కూల్ కాదమ్మా. కాబట్టి కోటేశ్వరుడు పిల్లలకి తగ్గకుండా, ఎక్కడ కూడా తగ్గకుండా ఈ బిడ్డల్ని తయారు చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నానమ్మా. ఇప్పుడు కూడా మంచి మార్కులు తెచ్చారు. ఎందుకంటే మంచి టీచర్స్ ఉన్నారు, క్వాలిఫైడ్ టీచర్స్. మీ గవర్నమెంట్ స్కూల్లో క్వాలిఫైడ్ టీచర్స్. మీరు చెప్పే విద్యా విధానం వేరు, అవతల వాళ్ళు చెప్పే విద్యా విధానం వేరు. కాబట్టి ఖచ్చితంగా ఈ బిడ్డలందరూ కూడా తీర్చిదిద్ది మంచి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి, అలాగే మొన్నే ఇక్కడ పాత స్టూడెంట్స్ అంతా కూడా ఉమాశంకరు దేవానంద ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఫంక్షన్ జరుపుకున్నాం. అలాగే ఈ స్కూల్ సంబంధించిన డెవలప్మెంట్స్ కూడా చాలా చేసేటువంటి కార్యక్రమం ఉంది. ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, అలాగే ముఖ్యంగా లోకేష్ బాబు గారు బాధ్యతలు విద్యాశాఖ మంత్రి గారు తీసుకున్న తర్వాత ఈ గిఫ్ట్ పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు మొట్టమొదట నియోజకవర్గ స్థాయిలో అందరూ ఎండీఓలు అలాగే మా నాయకుల సాక్షిగా ఈరోజు చిన్నపిల్లలకి పంపిణీ చేస్తున్నాం. అందరూ కూడా కిట్లు తీసుకోండమ్మా, కిట్లు ఉంటే తీసుకోండి. దాదాపు ఈ గూడూరు కాన్స్టిట్యూన్సీలో టోటల్ మీద బెడ్లు ఇచ్చేటువంటి 18,760 మందికి బెడ్లు ఇస్తున్నాం ఈ కాన్స్టిట్యూన్సీలో. అలాగే యూనిఫామ్స్ 24,553 మందికి ఇస్తున్నాం. అలాగే టెక్స్ట్ బుక్స్ 1,55,565 మందికి ఇస్తున్నాం. అలాగే నోట్ బుక్స్ 1,35,850 మందికి ఇస్తున్నాం. అలాగే షూస్ 24,630 మందికి ఇస్తున్నాం. అలాగే బ్యాగ్స్ 24,540 మందికి ఇక్కడ ఇస్తున్నాం. అలాగే మొత్తం కలిసి 24,553 మందికి ఇక్కడ టోటల్ కిట్స్ ఇక్కడ ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొకసారి సాంస్కృతిక కార్యక్రమాలు అందించినటువంటి చిన్నారులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని జోగిపల్లి గ్రామం సర్వే నెంబర్ 11లో స్టార్ మినరల్ సంస్థ మైనింగ్ అనుమతుల కొరకు దరఖాస్తు చేసుకోగా జిల్లా జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్, పర్యావరణ అధికారి రాజశేఖర్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, డిఎస్పీ కోటారెడ్డి, ఎస్ఐ డిఎస్ విజయ్ కుమార్, డిటి అనురాధ, ఆర్ఐ నారాయణ, గ్రామ ప్రజలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఉంటే కనుక వారి అభిప్రాయాలు తెలియజేయవచ్చు. ఇంకెవరైనా మాట్లాడేవారు లేకపోతే ఉపాధి సుమారుగా 50 మందికి పరోక్ష ఉపాధి కల్పించబడుతుంది. కంపెనీ యొక్క సామాజిక పర్యావరణ 3 టన్నుల వ్యర్థాలు మరియు 5,275 టన్నుల ఓబీ వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. ఈ వ్యర్థాలు 8,400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో లీజు. మేజిస్ట్రేట్ గారికి స్వాగతం. ఈ పబ్లిక్ హీరింగ్ ను డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి తరఫున జాయింట్ కలెక్టర్ గారు పర్యవేక్షణ 11A అండ్ 11B సార్, ఇది పట్టా ల్యాండ్. ఈ పట్టా ల్యాండ్ లో చిన్న కెనాల్ పోతుందని అన్నారు. అది గూగుల్ ఇమేజ్ లో కూడా కనిపించింది, కాకపోతే అది డిస్టర్బ్ అయిపోయింది సార్ ఆల్రెడీ. అండ్ ఇరిగేషన్ యూనివర్సిటీ కూడా తీసుకున్నారు వీళ్ళు. ఇరిగేషన్ వాళ్ళు కూడా మాకు ఇది ఇరిగేషన్ పర్వ్యూలో రాదని చెప్పారు. సార్ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ స్ట్రీమ్ ప్రొటెక్షన్ మెజర్స్ ఇబ్బంది లేదు. ఈ కాలువ అప్పుడు అంత ముందు తూరు కాలువ చదువు వీళ్ళంతా చూపించినారు. ఈ కాలువ గురించి ఏమి ఇబ్బంది లేదు. ఈ కాలువ మైన్ వల్ల ఏమి ఇబ్బంది లేదు. గవర్నమెంట్ శివయ్య, ఈ మైన్ వల్ల మాకు ఇబ్బంది లేదు. ఈ మైన్ వచ్చిన వల్ల మేము 10 మంది ఈ మైన్ వాళ్ళు వచ్చిన వాళ్ళు బాగా మేము బతకవుతాము. దీనిలో పని చేసుకొని మేమందరం బాగుంటాము. మా బిడ్డలు కూడా బాగా చదివించుకుంటాం. జగదీశ్వరరావు, ఇక్కడ ఈ మైన్ ఉండడం వల్ల మాకేం ఇబ్బంది లేదు. ఈ మైన్ వల్ల మాకు 10 మందికి ఉపాధి దొరుకుతుంది. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. మాది జోగుపల్లి గ్రామం. ఈ మైన్ వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ మైన్ ఉండడం వల్ల మాకు ఉపాధి కలిగిస్తుంది. మాకు ఈ మైన్ వల్ల ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ మైన్ మాకు ఇంకా జీవనోపాధి కలిగిస్తుంది. ఈ మైన్ వల్ల మేము ఇంకా రూపాయి డబ్బులు సంపాదించుకొని మా వాళ్ళు కానీ, మా ఇంట్లో వాళ్ళు కానీ, మా ఊరు వాళ్ళు కానీ ఇంకా పనులు చేసుకొని రూపాయి డబ్బులు సంపాదించుకొని హ్యాపీగా ఉంటారు. అందరికీ నమస్కారం. ఇవాళ పేదపురం మండలి గ్రామంలో స్టార్ ఇన్ఫర్మేటివ్ క్లియరింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీంతో ఈపీసీ తర్వాత అండ్ అనేక గ్రామ ప్రజలు కూడా వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా ఇక్కడ విలావారీగా డిస్కస్ చేయడం జరిగింది. ఈ లాస్ట్ 1 అవర్లో మనం ఏమైతే డిస్కస్ చేసామో కానీ కూడా వీడియో రికార్డ్ చేసుకొని ఉన్నాము. సో వీడియో రికార్డింగ్తో పాటు మేము మినిట్స్ రూపంలో వాళ్ళు చెప్పినది కూడా రైటింగ్లో రాస్తున్నాము. అండ్ వాళ్ళు ముఖ్యంగా ఈ సప్లై చైన్ కెనాల్ ఒకటి ఈ సర్వే నెంబర్ ద్వారా అవుతుందని అడిగారు. దానికి సంబంధించిన చర్యలు ఎలా తీసుకుంటున్నారని కన్సల్టెంట్ వాళ్ళు కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా నోట్ చేసుకున్నాం. తర్వాత ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఎడ్యుకేషన్, హెల్త్ పరంగా. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంత సేవతో ముగిశాయి. గూడూరు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గత 9 రోజులుగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి ద్వాదశ ఆరాధన, సహస్ర దీపాలంకరణ సేవ, ఏకాంత సేవతో ఉత్సవాలు ముగిశాయి. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.